ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. విలన్ క్యారెక్టర్ లో ఒక కొత్త పందాకు తెరలేపిన వినాయకన్ కాస్తంత వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో వ్యక్తిగా మారుతుంటాడు. తాజాగా ఆయన హైదరాబాద్ విమానాశ్రయంలో చేసిన దుందుడుకు వ్యవహారంలో పోలీసులు ఆ నటుడిని అరెస్ట్ చేశారు. ఇంతకు వినాయకన్ ఏం చేశాడు? వినాయకన్ కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఈ వెరైటీ విలన్ విమానాశ్రయంలో ఓ సిఐఎస్ఎఫ్ అధికారితో ఏదో విషయం మీద వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలో వినాయకన్ ఓ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నాడు. దీంతో పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇలాంటి గొడవలో వినాయకన్ పేరు వినిపించడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా తన దురుసు ప్రవర్తనతో జైలు పాలయ్యాడు. అయితే ఈ ఘటనపై స్పందించిన వినాయకన్ తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. సిఐఎస్ఎఫ్ అధికారులు తనను ఎయిర్పోర్ట్లోని ఓ గదిలోకి తీసుకెళ్లి దాడి చేశారని వినాయకన్ అన్నారు. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోవాలని అన్నాడు. పోలీసులు తనను ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారో తనకు అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వినాయకన్ తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ జైలర్ తో ఫేమస్ అయ్యాడు. ఇందులో వర్మ పాత్రలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత దక్షిణాదిలో వినాయకన్ పేరు మారుమోగింది. ఇంత పేరు తెచ్చుకున్న ఈ నటుడు ఎందుకనో తరచూ వివాదాల్లో ఇరుక్కుంటూనే ఉన్నాడు. వార్తల్లో నిలుస్తున్నాడు.